కంటే కూడా అత్యధికంగా ఆయన మమేకమైనటువంటి బంధాన్ని వైఎస్ఆర్సీపీతో ఏర్పాటు చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణిలో ఎలాంటి స్పందన ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లో క్యాడర్ కానివ్వండి, వాళ్ళు ఎట్లా ఈ అంశాన్ని సార్ ముద్రగడ పద్మనాభం గారు పార్టీకి అలంకారమే కానీ ముద్రగడ పద్మనాభం గారికి పార్టీ అలంకారం కాదు సార్. అది ఏ పార్టీ ఈవెన్ దో ఏజ్ ఏ వైఎస్ఆర్సీపీ లీడర్గా నేను కూడా చెప్పేది ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలో చేరడం అనేటువంటిది పార్టీకి గొప్పగా మేము చాలా భావిస్తున్నాం. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన ఈరోజు ప్రాణాలు వదలడం అనేటువంటిది మా పార్టీకి తీరని లోటు. ఎందుకంటే ఒక కాపు ఉద్యమం నేతగా ఒక కాపు కులం నుంచి మా పార్టీలో ఆయన ఆశించినటువంటి ఏది ఆశించి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పార్టీని నమ్మి కాపులకి న్యాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇక్కడికి వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు దేవుడు ఆయన్ని తీసుకుపోవడం అనేటువంటిది చాలా తీరని లోటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కుటుంబానికి చాలా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సార్ మీ వేదికగా మేము ఒకటే చెప్తున్నాం సార్, ఏ ఉద్దేశంతో అయితే ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మా పార్టీలోకి వచ్చాడో అది ఆ ఆశయాల్ని కరెక్ట్ తూచా తప్పకుండా కాపు సామాజిక వర్గానికి ముద్రగడ పద్మనాభం గారు ఏం చేయాలనుకున్నారో కాపు సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. కాపు సామాజిక వర్గానికి ఏం చేయాలనే ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం వచ్చారో ఆయన ఆత్మశాంతి చేకూరే మాదిరిగా కాపులని మేము ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీ ద్వారా మన ముద్రగడ పద్మనాభం ఆత్మకి మేము తెలియజేస్తున్నాం సార్. ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతించే మాదిరిగా కాపులకి న్యాయం జరిగే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క విధి విధానాలన్నీ కూడా కాపు సామాజిక వర్గం పైన ఉంటాయని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు అందరికీ కూడా కాపు సామాజిక వర్గాన్ని తెలియజేస్తున్నాం సార్. ఇంతటి మహానాయకుడు మనలో లేడనేటువంటిది చాలా బాధగా ఉంది. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం గారితో ఉన్నటువంటి పరిచయం ఉన్న వ్యక్తిగా అతని యొక్క జీవన శైలి, అతని యొక్క రాజకీయ చతురత, అతని నిర్మోహమాటం, అతని యొక్క రాజకీయంలో ఉన్నటువంటి మెళుకువల్ని అన్నీ కూడా నేను తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక తీరని లోటు సార్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక చీకటి రోజుగా మనం అభివర్ణించాల్సినటువంటి ఒక రోజు సార్ ఇది. ముద్రగడ పద్మనాభం గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను సార్ మీ ద్వారా. ఎస్